హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా అన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీతో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ కాంబినేషన్ షేర్ చేయబోతున్నాను. అదే పూరి మ్యాంగో కాంబినేషన్. మీలో చాలామందికి ఈ కాంబినేషన్ గురించి తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మొదటిసారి వింటే పూరితో మ్యాంగోనా అని అనిపించవచ్చు. నాకు కూడా అలాగే అనిపించింది, కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత ఈ కాంబినేషన్ రుచి నిజంగా చాలా బాగుందని అనిపించింది. ముఖ్యంగా మహారాష్ట్ర సైడు మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కాంబినేషన్ చాలా ఫేమస్ అని చెబుతున్నారు. మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు చాలామంది ఇష్టంగా చేసుకొని తింటారు. మాకు కూడా మా ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ గురించి చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా ట్రై చేసి చూసాము. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనము ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా పూరీ పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పూరీలు ఇంకా మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఒక్కో పూరి నూనెలో వేసుకోవాలి. పూరీలు బాగా పొంగాలంటే పూరీలు పలుచగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. మందంగా చేసుకోవటం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఇలా ఒక్కో పూరి నూనెలో వేసుకొని బాగా ఒత్తుతూ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా పొంగుతూ ఉంటే చూడటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా బాగా మంచి బంగారు కలర్లోకి వచ్చిన తర్వాత ఆ పూరీలను తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు వేయించుకున్నాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి వేడి పూరీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన రెసిపీలో ముఖ్యమైన భాగమైన మ్యాంగో మిక్స్ తయారు చేద్దాం. ముందుగా మామిడి పండ్లను శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత వాటిపై ఉన్న తొక్కనంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సీజన్లో దొరికే మామిడి పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామిడి పండ్లు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టం. వాటి తీపి, రుచి, సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడి ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మామిడి ముక్కలను ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మామిడి పండ్లు తీయగా ఉన్నా సరే కొంచెం అదనపు తీపి కోసం షుగర్ వేసుకోవాలి. ఇంకొంచెం పాలు కూడా వేసుకోవచ్చు, అది మనకు ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మిక్సీ జార్కు మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా క్రీమీగా మ్యాంగో మిక్స్ తయారైపోయింది. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. గ్రైండ్ చేసిన ఈ మ్యాంగో మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన సర్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో వేడి వేడి పూరీలు పెట్టి పక్కనే మ్యాంగో మిక్స్ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు పూరిని చిన్న ముక్కగా తీసుకొని మ్యాంగో మిక్స్లో డిప్ చేసి తింటే వచ్చే రుచి నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తప్పకుండా చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం.